ఏపీ 10th బోర్డ్ మార్చ్ 2026లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఇది సోషల్ సబ్జెక్ట్ మోడల్ పేపర్స్. ఈ వీడియోలో మనం మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 ఈ రెండు తర్వాత మనం బ్లూ ప్రింట్ కూడా చూడబోతున్నాం. మనం ఫస్ట్ చూస్తున్నది మోడల్ పేపర్ 1. ఈ వీడియో కమెంట్స్లో మీకు మిగతా అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్ల లింకులు దొరికేస్తాయి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దొరుకుతాయి. 2 సెపరేట్ కమెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కోసం, ఒకటి మోడల్ పేపర్స్ ఆఫ్ మార్చ్ 2026 కోసం. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని క్లిక్ చేసి ఆ పేపర్ చూసుకోండి. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, SA1 పేపర్ అయినా ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అయినా మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి కూడా అప్లోడ్ చేస్తాం. ఇది మోడల్ పేపర్ 2. ఇప్పుడు మోడల్ పేపర్స్ అయిపోయి బ్లూ ప్రింట్ చూద్దాం. సో మనకు జాగ్రఫీ నుంచి 25 మార్క్స్ వస్తాయి. ఏదైతే బ్రాకెట్లో ఇచ్చారో 1 చాయిస్ అంటే ఒకటి చాయిస్ క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్లో. ఇలా చాయిస్ ఏమొస్తుంది, ఎలాంటివి అనేది అన్నీ ఇచ్చాడనమాట. హిస్టరీ నుంచి కూడా 25 మార్క్స్. ఎకనామిక్స్ నుంచి కూడా 25 మార్క్స్. మొత్తం మనకు 100 మార్క్స్ అయిపోయాయి. సో చూడండి, జాగ్రఫీ నుంచి 3 మార్కులు ఒకటి, హిస్టరీ నుంచి అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. అన్నిట్లో 3 మార్క్స్, 3 క్వశ్చన్స్ 1 మార్క్వి, 2 క్వశ్చన్స్ 2 మార్క్స్వి, 2 క్వశ్చన్స్ 4 మార్క్స్వి, 1 క్వశ్చన్ 8 మార్క్స్ది, ఒక మ్యాప్ది 8 మార్క్స్ది. ఇప్పుడు వెయిటేజ్ చూస్తే నాలెడ్జ్కి 20% అంట, అండర్స్టాండింగ్కి 25%, అప్లికేషన్ 20%, అనాలిసిస్ 15%, ఎవాల్యుయేషన్ 10%, క్రియేషన్ 10%, అంటే 10 మార్క్స్. ఈ రకంగా మనకు 100 మార్క్స్ వస్తాయంట. ఆల్రెడీ మోడల్ పేపర్స్ చూసాం మనం. ఇప్పుడు దీంట్లో చూస్తే కేఎన్ అంటే నాలెడ్జ్, ఏఎన్ఏ అంటే అనాలిసిస్,
యుఎన్ అంటే అండర్స్టాండింగ్. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సిఆర్ఈ అంటే దీంతో ఈ వీడియో ఎండుకు వచ్చేసాం. కమెంట్స్ చూడడం మర్చిపోవద్దు. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.